ఇప్పుడు లోకానికి ఏం ఎక్స్పోజ్ అయింది? వాళ్ళ దగ్గరే 9 టెర్రరిస్ట్ సైట్స్ వేర్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్ అనే థింగ్ న్యూస్ వెళ్ళిపోయింది కదా. సివిలియన్స్ ఎప్పుడైనా కి ఎక్కడ దేశానికి డ్యామేజ్ జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ కి మాత్రమే అటాక్ అయ్యేలా జరిగేలా చేసింది. జరిగింది. వాళ్ళు అటాక్ చేసేటప్పుడు మాత్రం సివిలియన్స్ కి టార్గెట్ వాళ్ళ చేసి అటాక్ చేసి మన వాళ్ళకి ఏంటంటే ఒక ఈవెన్ డిబేటబుల్ పాయింట్స్ కావాలి. అక్కడ ఓపెన్ కన్వర్జేషన్ గొడవ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం తప్ప, కొట్టుకొని చావడం తప్ప, కూర్చొని అసలు ఏం జరిగింది ఏం అంటే జరిగింది. గ్రూప్ డిస్కషన్ జరగదా? వాళ్ళు ముందుకెళ్తే సగం సగం నీ శక్తిని తీసేసుకుంటాడు. సగం నీ శక్తిని తీసేసుకుంటున్నాడు కాబట్టి రాముడైనా సరే చెట్టు సాటు నుండి చంపాల్సి వచ్చింది వాళ్ళు. హాయ్ గైస్, దిస్ ఈస్ అవర్ న్యూస్ ఛానల్. ఇక్కడ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరం కలిసి వాళ్ళ ఒపీనియన్ అనేది అందరికి ఎక్స్ప్రెస్ చేస్తాం. కరెంట్లీ జరుగుతున్న ఇష్యూ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం. దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. సో ఒక్కొక్కరు వాళ్ళ ఒపీనియన్ని తెలుసుకుందాం రండి. అండ్ ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ సమ్ ఫ్యాక్ట్స్ని తెలుసుకుందాం, కొన్ని ఏదైతే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అవుతున్నాయో వాటి గురించి తెలుసుకుందాం. అండ్ ఇంకా మేము ఏమైనా టాపిక్స్ మిస్ అయితే అవి మాకు మీరందరూ షేర్ చేస్తారని నమ్ముతున్నాం. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఇప్పుడు ఏంటంటే మీకు తెలిసింది అసలు ఏంటి, విషయాలు ఏంటి, మీరు మీ ఓవర్వ్యూ చెప్పండి. ఫస్ట్ అసలు ఈ ఇండియా పాకిస్తాన్ వార్ మీద మీ ఓవర్వ్యూ చెప్పండి ఇండివిజువల్గా. వైవో ఇంటర్వ్యూకి వచ్చిన అడిగినట్టు అడిగితే ఏం చెప్తావు? ఏదో ఒకటి చెప్పురా, నువ్వు జోకులు ఎత్తవేరా. సరే వెంకటన్న, నువ్వు స్టార్ట్ చేయి. నువ్వు మంచిగా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినావు ఏంటి. సో ఫస్ట్ ఏంటి పహల్గామ్ అటాక్ చేశారు. 26 మెంబర్స్ ని చంపారు. 26 మెంబర్స్ ని చంపారు. అది కూడా రిలీజియన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చంపారు. ముస్లిమా కాదా అని చెక్ చేసి కల్మా చెప్పమని చెప్పి చంపారు. ఓన్లీ లేడీస్ అండ్ పిల్లల్ని వదిలేశారు. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందో చెప్పేది ఫియర్ తో తెలియాలి అందరికి. అసలు మేము ఏం చేసామని ఒక ఫియర్ క్రియేట్ చేయడానికి లేడీస్ అండ్ పిల్లల్ని వదిలేశారు. తర్వాత ఇండియా స్టార్ట్ చేసింది అటాక్ స్టార్ట్ చేసింది. దానికంటే ముందు ఏంటంటే సీజ్ ఫైర్, ట్రీటీ, ఇండస్ వ్యాలీ ట్రీటీ, ఇట్లన్నీ కొన్ని థింగ్స్ ఇంప్లిమెంట్ చేసింది. లైక్ వాళ్ళకి వాటర్ ఇవ్వకుండా, ఇండస్ వ్యాలీ ట్రీటీ అని ఒకటి ఉంటుంది, వాళ్ళకి వాటర్ సప్లై అనేది ఆపడం, లేకుంటే ఫ్లడ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాటర్ అనేది వాళ్ళకి అందకుండా బ్లాక్ చేసి ఫ్లడ్స్ లాగా పంపించేసేలాగా చేశారు. అండ్ చాలా ఒప్పందాలు ఏదైతే పాకిస్తాన్ కి రెటాలియేషన్ కోసం సీజ్ ఫైర్ ని ఎత్తేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ ని మన బార్డర్స్ లో పెట్టింది. ఎయిర్ ఫోర్స్ రెఫెల్ జెట్స్ ని తీసుకొచ్చారు. సో వార్ కి అయితే రెడీ చేశారు. మనం వార్ కి రెడీ చేసి అటాక్ చేస్తే వాళ్ళు ఏం చేశారు, మనకు అపోజిట్ లో కూడా వాళ్ళు కూడా వార్ ఫామ్ చేస్తూ ఉన్నారు. డ్రిల్ అటాక్ పెట్టిర్రు. మాక్ డ్రిల్ ప్రిపేర్ చేసారు మనకి. సో మాక్ డ్రిల్ ఉంటుంది అని వాళ్ళు ప్రిపేర్డ్ గా లేరు. ఆ డ్రిల్ అయిపోయిన తర్వాత మన మీద అటాక్ వస్తారులే అని ఆ ముందు రోజే అటాక్ చేసారు. మొత్తం 9 పాకిస్తాన్ టెర్రరిస్ట్ సైట్స్ ని ఆపరేషన్ సింధూర్ పేరుతో, వెరీ బ్రేవ్ మూవ్, వెరీ సాలిడ్ మూవ్. అది మొత్తం 9 టెర్రరిస్ట్ సైట్స్ ని అటాక్ చేయడం ఆపరేషన్ సింధూర్ పేరుతోని. సింధూర్ కూడా మోస్ట్ పవర్ఫుల్ నేమ్. అది ఆ సింధూర్ అనే నేమ్ మనం తలుచుకుంటే కూడా రేపు బల పెట్టారే పేరు అంటే ఆ రోజు జరిగిన దానికి రెటాలియేషన్ కి పవర్ఫుల్ నేమ్ బాగా తీసుకొచ్చారు అనిపిస్తుంది. అండ్ అటాక్ చేసిన తర్వాత వాళ్ళు మనకి రిటర్న్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో, రాజస్థాన్ లో, పంజాబ్ లో, ఇట్లా 3 ప్లేసెస్ లో వాళ్ళు రిటర్న్ డ్రోన్ స్ట్రైక్స్ అవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఎక్కువ న్యూస్ చూసింది ఏంటంటే S-400 అని మన దగ్గర అండర్ గ్రౌండ్, అదే గ్రౌండ్ లెవెల్ మిసైల్ స్ట్రైక్స్ అన్నిటిని కౌంటర్ చేసే ఒకటి. అది మొత్తం ఎవ్రీ డ్రోన్ స్ట్రైక్ ని, ఎవ్రీ మిసైల్ స్ట్రైక్ ని అన్ని కౌంటర్ చేసింది చాలా బాగా S-400. సో అది చాలా హెల్ప్ అయింది మనకి. నేను చూసిన ఆర్టికల్స్ ప్రకారం మెయిన్ థింగ్ ఏంటంటే సీజ్ ఫైర్. చాలా మందికి సీజ్ ఫైర్ అంటే అది ఏంది, సీజ్ ఫైర్ అని అనుకుంటుంటారు. సీజ్ ఫైర్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ పాయింట్ లో ఒక 2 కంట్రీస్, ఒక సర్టన్ పీపుల్ ఏంటంటే ఆ టైంలో అసలు వార్ అటాక్స్ కానీ, వాళ్ళు మన మీద అటాక్ కానీ, మనం వాళ్ళ మీద అటాక్ కానీ మేమేం చేసుకోము అనేది సీజ్ ఫైర్. సో మన ఇండియా వాళ్ళ పైన బాంబ్స్ చేయడానికి, ఇట్లా టెర్రరిస్ట్ స్ట్రైక్ చేయడానికి ముందు సీజ్ ఫైర్ అనేది ఎత్తేసింది. సో సీజ్ ఫైర్ ఎత్తేసి దాని తర్వాత అటాక్ చేసింది. సో సీజ్ ఫైర్ అనే కాన్సెప్ట్ ఏంటంటే అది మనం సీజ్ ఫైర్ అనేది ఇంప్లిమెంట్ చేసినాం. 2 కంట్రీస్ టుగెదర్ అయ్యి ఇంప్లిమెంట్ చేసుకున్నారు. ఎవరిని ఫైర్ చేసుకోవద్దు, వార్ చేసుకోవద్దు అని చెప్పేసి. ఇప్పుడు అదే సీజ్ ఫైర్ ని నిన్న మనకు న్యూస్ వచ్చింది ఏంటంటే ఇంచుమించు ఒక 100 డ్రోన్స్ అట్లా వాటితో అటాక్ చేశారని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఇప్పుడు అది దానివల్ల ఎంతవరకు సిచ్యువేషన్ అనేది జనరేట్ అవుతుంది తర్వాత రానున్న రోజులు? డెఫినెట్లీ. ఇప్పుడు
ఒక కౌంటర్ చేసుకోవద్దు, ఎవరెవరి మీద ఫైట్ చేసుకోవద్దు అని వచ్చిన తర్వాత ఎవరైనా వైలేట్ చేశారంటే వైలేట్ చేసిన వాళ్ళ కూడా విల్ ఫేస్. ఇప్పుడు అన్ని కంట్రీస్ మాట్లాడుకొని ఇప్పుడు ఈ యుఎస్ నుంచి ఈ డీలింగ్ వచ్చింది, మీడియేషన్ అనేది యుఎస్ నుంచి డీల్ అయింది. సో డెఫినెట్లీ ఏ కంట్రీ అది వైలేట్ చేయకూడదు అనేది మెయిన్ రూల్. సీజ్ ఫైర్ ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసినప్పుడు మెయిన్ బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే సలార్ మూవీలో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు క్లియర్ గా. ఆ కరాచీ పోర్ట్ ఏదైతే ఉందో అది మొత్తం డ్యామేజ్ చేసినాం అని చెప్పిర్రు కొంతమంది న్యూసెస్ లో. ఫేక్ న్యూస్ అది అది చాలా ఒరిజినల్ న్యూస్, అది చాలా మంది ఫేక్ అంటున్నారు. కాకపోతే ఇక్కడే. యాక్చువల్ ఫుటేజ్ అనేది బయటికి రాలే నిజం చెప్పాలంటే. కాకపోతే అది గినక నిజం న్యూస్ అయితే ఏదైతే ఆ పోర్ట్ డ్యామేజ్ అనేది అది వన్ ఆఫ్ ద కీ పోర్ట్. చైనా పాకిస్తాన్ ఇంపోర్ట్ బిజినెస్ మొత్తం అది అక్కడే జరుగుతుంది, కరాచీ అవును. పోర్టులో జరుగుతాయి. ఇప్పుడు గినక అది కరాచీ గినక port. నిజంగా ఆ పోర్ట్ గినక డ్యామేజ్ అయ్యి ఉంటే దాని ఎకానమీ మాత్రం చాలా దెబ్బతింటుంది, పాకిస్తాన్ మాత్రం. పాకిస్తాన్ ఎకనామీ ఆల్రెడీ పాకిస్తాన్ ఎకనామీ అసలుకే చాలా లేదు, తగ్గిపోతుంది. ఇక మొత్తానికి తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ తర్వాత ఇప్పుడు వాళ్ళు పోయి చైనాని అడగాలన్నా కానీ వాళ్ళు హెల్ప్ చేయరు. కాదు, ఇక్కడ న్యూస్ ఏంటంటే నేను చూసిన న్యూస్ ప్రకారం ఏంటంటే పాకిస్తాన్ కి ఇప్పుడు టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, టెర్రరిస్ట్ అందరూ అక్కడ అక్కడ ఉన్నారని మొత్తం ఎవ్రీ కంట్రీకి తెలుసు, ఎవ్రీ పర్సన్ కి తెలుసు. మ్మ్. అండ్ రీసెంట్ నేను చూసిన ప్రకారం అయితే IMF లోన్ ప్రకారంగా 1 బిలియన్ సంథింగ్ కరెన్సీ అమౌంట్ ఇచ్చింది పాకిస్తాన్ కి అని న్యూస్. మ్మ్. ఆ అమౌంట్ డెఫినెట్లీ టెర్రరిజం దానికే యూజ్ చేస్తుంది. మళ్ళీ ఈ టెర్రరిస్ట్ దాన్ని బేస్ చేసుకొని అప్పులు ఉన్నాయి, అవన్నీ వాడుకోవడానికి ట్రై చేస్తుంది పాకిస్తాన్. అది అది చాలా ట్రిక్కీ అన్నమాట. అందరూ ఏమనుకుంటారు అంటే మన పాకిస్తాన్ వీళ్ళు వేసేయచ్చు కదా, POK మనం సొంతం చేసేసుకోవచ్చు కదా, అది కదా ఇది కదా అని. ఇప్పుడు ఇండియా మనది డైవర్స్ కంట్రీ, మొత్తం చాలా మతాలు, అదే రిలీజియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఒక్కొక్కరి ఒపీనియన్, ఎవ్రీ ఒపీనియన్ కి వాల్యూ ఇస్తుంది, అన్ని ఇస్తుంది, మ్మ్. అన్ని చేస్తూ ఉంటాం మనము. కానీ ఈ పర్టికులర్ పాయింట్ లో ఇవన్నీ బియాండ్ అనే థింగ్ అందరికి అర్థం కాదనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం వచ్చి ఒకటి చంప మీద ఒకటి లాగి పెట్టి ఒకటి కొట్టిండు, మనం తిరిగి ఒకటి లాగి పెట్టి కొట్టినప్పుడు కొట్టుకొని డెఫినెట్లీ ఆపుతారు. ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకో, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు సర్లే అని వీడియో తీసే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొట్టుకోండి అని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆపే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంతేగాని అరే మీరు ఇట్లా కొట్టుకోవద్దు ప్లీజ్ అని చేసే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు అదే పర్సన్ ఒకసారి కొడితే ఓకే, 2 సార్లు కొడితే ఓకే, 3 సార్లు కొడితే ఆ పర్సన్ వచ్చి నీకు 4 సార్లు కొడుతూనే ఉన్నాడు అనుకో, నువ్వు రిటర్న్ డెఫినెట్లీ నువ్వు అని కొట్టి, ఇప్పుడు ఎందుకు కొడుతున్నాడు, నువ్వు కొడుతున్నప్పుడు నువ్వు రిటర్న్ కొట్టవు అన్న థింగ్ వాడికి కలిగితేనే కదా వచ్చి నేను కొడతాడు. అదే నువ్వు రిటర్న్ లో 4-5 ఇస్తావు అని తెలిసినప్పుడు డెఫినెట్లీ భయపడతాడు అందుకే కొద్దిసేపు. అదే పాయింట్ వల్లనే కదా ఇప్పుడు ఆ సీజ్ ఫేర్ మనం ఇంప్లిమెంట్ చేసినా కానీ వాళ్ళు దాన్ని బ్రేక్ చేసి మన మీదకి అటాక్ వచ్చింది. నిన్న విక్రమ్ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు డైరెక్ట్ మీడియాకి వాళ్ళని అడ్రస్ చేయమన్నారు, అసలు ఎందుకు ఈ అటాక్ జరిగింది, మనం సీజ్ ఫైర్ పెట్టుకున్నా కూడా ఎందుకు ఇది జరిగింది అంటే ఇప్పటిదాకా వాళ్ళ దగ్గర నుంచి ఒక్క అవుట్పుట్ రాలే పాకిస్తాన్ దగ్గర నుంచి. ఫైర్ ఉన్నా కూడా వాళ్ళు టెర్రరిజం ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఎట్లుందంటే నేను గిల్లుతా, మనం మాత్రం వాళ్ళకి గిల్లొద్దు. గిల్లద్దు, ఏదైతే పోకిర్ మూవీలో ఉంటది కదా డైలాగ్, గిల్లితే గిల్లించుకోవాలి. నిన్న న్యూస్ లో చూస్తే వాళ్ళ PM ఎవరైతే ఉన్నారు, దిస్ ఇస్ విన్ ఫర్ అస్ అన్నట్టు వేసుకుంటున్నారు, ఎలివేషన్ లాగా వేసుకుంటున్నారు. మేము గెలిచాము, సీజ్ ఫైర్ మళ్ళీ రీఇంప్లిమెంట్ చేసి మేము గెలిచాము అన్నట్టు వేసుకుంటున్నారు. ఇంకో మెయిన్ థింగ్ మాట్లాడించింది ఏంటంటే మొన్న రీసెంట్ IPL మ్యాచ్ అవుతున్నప్పుడు ఫ్లడ్ లైట్స్ ఆపారు అక్కడ, ఫ్లడ్ లైట్స్ బ్లాక్అవుట్ చేశారు. కానీ అది చాలా చాలా తెలివిగా చాలా నీట్ గా ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే టెర్రరిస్ట్ అటాక్ అవుతుంది అని అంటే పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మొత్తం అందరూ తొక్కిసలాట అయిపోయి చాలా ఘోరంగా అయ్యేది అసలు. అలాంటి సిచ్యువేషన్ ని చాలా మందికి ఇంజూరీస్ అయ్యేది యాక్చువల్ అంటే. ఫ్లడ్ లైట్స్ ఆపి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పి మొత్తం అందరిని ఇంటికి పంపించిన తర్వాత అసలు యాక్చువల్ విషయం ఏంటి అని చెప్పి ఒకటి క్రియేట్ చేసి అసలు చాలా బాగా నీట్ గా హ్యాండిల్ చేశారు. కొన్ని న్యూస్ ఛానల్స్ ఏం చేసినాయి అంటే అది ఇప్పటికి నిజమో తెలియదు ఏంటి, అక్కడ వాళ్ళు డిఫెండ్ చేసుకోకుండా వాళ్ళు మళ్ళీ మన మీదకి ఇంకో 2 జెట్లు వేసుకుని అటాక్ వచ్చారట. నేను మన దగ్గర టెర్రరిస్ట్ అటాక్ చేసింది, మనం ఏం చేసాం, తీసుకెళ్లి టెర్రరిస్ట్ ఇప్పుడు లోకానికి ఏం ఎక్స్పోజ్ అయింది, వాళ్ళ దగ్గరే 9 టెర్రరిస్ట్ సైట్స్ వేర్ ఫౌండ్ ఇన్ పాకిస్తాన్ అనే థింగ్ న్యూస్ వెళ్ళిపోయింది కదండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్తోనే వాళ్ళ సైట్స్ ఏంది, ఇండియన్ ఆర్మీ విత్ క్లియర్ డీటెయిల్డ్
ఇండియన్ ఆర్మీ అటాక్ చేయడం కూడా ఓన్లీ స్పెసిఫిక్ బిల్డింగ్స్, లైక్ వాళ్ళ బిల్డింగ్ సైడ్ స్పెసిఫిక్ బిల్డింగ్స్ మీద అటాక్ చేసింది చాలా ఆ, క్లియర్ గా. మ్మ్. నీకు పిన్ సివిలియన్స్ ఎక్కడ పాయింట్ అటాక్ చేయలేదు. ఎవరితోని సివిలియన్స్ ఎప్పుడైనా ఎక్కడ చేసింది డ్యామేజ్ జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ కి మాత్రమే అటాక్ అయ్యేలా జరిగేలా చేసింది. చేసింది. వాళ్ళ అటాక్ కూడా వాళ్ళు అటాక్ చేసేటప్పుడు మాత్రం సివిలియన్స్ కి టార్గెట్ వాళ్ళు చేసి అటాక్ అవన్నీ ఏం చేశారు. చూసుకోరు, వాళ్ళు అవన్నీ చూసుకోరు. అదే అంటున్నాను. ఇప్పుడు ఏమంటారు, మన న్యాయంగా ఇప్పుడు న్యాయం ధర్మాలు అవన్నీ కొన్ని కొన్ని మాట్లాడతాం మనం. ఆబ్వియస్లీ మాట్లాడాలి, అవి ఉండాలి. కానీ అవతల వాళ్ళు ఎలాంటి ఇప్పుడు మనం ఎవరితో కొట్లాడుతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు అవును. రామాయణం పాయింట్ లో చూసుకుంటే వాలి ఉన్నాడు. మ్మ్. వాలి ముందుకెళ్తే సగం సగం నీ శక్తిని తీసేసుకుంటాడు. సగం నీ శక్తిని తీసేసుకుంటున్నాడు కాబట్టే రాముడైనా సరే చెట్టు సాటు నుండి చంపాల్సి వచ్చింది వాళ్ళని. రాంగ్ ఫైటింగ్ కదా, అట్లా చెట్టు సాటు నుంచి ఎలా చంపారు అది అనే థింగ్స్ అన్ని, అండ్ దాన్ని చంపడానికి కూడా రీజన్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అవన్నీ ఉంటాయి. కానీ డిబేటబుల్ పాయింట్స్ అంటారు. ఇప్పుడు మన పురాణాల దగ్గరికి వెళ్ళి చూసుకుంటే ప్రతి థింగ్ డిబేటబుల్. ఇప్పుడు మన అంతెందుకు ఆ, కల్కి మూవీ రిలీజ్ అయింది. కర్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పిన తర్వాత కర్ణుడు అంత ఏం గొప్ప కాదు, అర్జునుడు గొప్ప అని చెప్పి, అర్జునుడు కాదు కర్ణుడు ఇట్లా అని చెప్పి, మన వాళ్ళకి ఏంటంటే ఒక డిబేట్ డిబేటబుల్ పాయింట్స్ కావాలి. ప్రతి విషయంలో ఏంటంటే డిబేట్ చేయాలి. అందరికీ నాకే తెలుసు, నాకే అన్ని విషయాలు తెలుసు, నీకేం తెలీదు. ఒకవేళ నువ్వు చెప్పిన, ఇప్పుడు ఎవరైనా సరే నువ్వు కరెక్ట్ అని ఒప్పుకుంటారా? ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడితే కన్వర్జేషన్ బిల్డ్ చేసుకోరు. ఆటోమేటిక్ గా కన్వర్జేషన్ కట్ చేయడానికే మాటలు ఉంటాయి తప్పితే కన్వర్జేషన్ సరే ఇప్పుడు నీకేం తెలుసు అక్కడ ఓపెన్ కన్వర్జేషన్ గొడవ సిచ్యువేషన్ క్రియేట్ చేయడం తప్ప, కొట్టుకొని రావడం తప్ప, కూర్చొని అసలు ఏం జరిగింది, డిస్కషన్, గ్రూప్ డిస్కషన్ జరగదా? డిస్కషన్ నార్మల్ డిస్కషన్ ఎప్పుడు జరగదు. నేను చెప్పిన ఇదే అన్నిట్లో ఫైనల్ గా ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే, మనం ఎడ్యుకేట్ అవుతూ జనాల్ని ఎడ్యుకేట్ చేస్తూ అందరికీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తూ, అండ్ ఇదే కాకుండా మనం అనుకున్నట్టు ఇప్పుడు ఇది సిచ్యువేషన్ ఉంది కాబట్టి సిచ్యువేషన్ గురించి మనం ఒక గ్రూప్ డిస్కషన్ అయ్యి మాట్లాడినాం. అదే ఇప్పుడు నార్మల్గా అది ఏ సిచ్యువేషన్ అయినా దాన్ని జనాల వరకు తీసుకెళ్ళి మంచిగా మాట్లాడాలి, ఎవరిని బాధ పెట్టకుండా. మెయిన్ మైండ్ సెట్ ఇంపార్టెంట్. మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. అది ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, మనం ఎలా మాట్లాడాలి అనేది కొంచెం ఆలోచించి మాట్లాడాలి. అండ్ ఈవెన్ దో ఇన్ కేస్ ఎవరన్నా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరన్నా మీకు మీ మాట్లాడింది ఏదన్నా తప్పుగా ఉంటే దాన్ని కరెక్ట్ చేయండి, తిట్టకండి. ఎందుకంటే చాలామందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఈవెన్ దో మీకు నచ్చకపోతే మేమేం తప్పు మాట్లాడితే చెప్పండి వాటి గురించి. అండ్ మేము ఏదన్నా ఫేక్ ఇన్ఫర్మేషన్, ఇది ఫేక్ రా బాబు అనిపిస్తే మీరు ఆ ఫోటోగ్రాఫ్స్ని మేము ఒక సోషల్ మీడియా అకౌంట్ ఒకటి క్రియేట్ చేస్తాం, దానికి పెట్టండి, మేము తెలుసుకుంటాం. ఇన్ కేస్ నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగితే నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసి దాన్ని అప్డేట్ చేస్తాం అందులో. అండ్ ఇంకోటి లాస్ట్ అండ్ ఫైనల్, ఓన్లీ ఇదే కాకుండా అండ్ ఫన్నీ కంటెంట్ కూడా మీకు తీసుకొస్తాం. సీరియస్ కాదు, వీఆర్ మీమర్స్. చాలా ఉంటాయి చాలా దాచాం పోను రాను రోజుల్లో. బై ద వే ఇప్పటిదాకా మా నేమ్స్ చెప్పలేదు కదా. నా పేరు మణిరూప్, అండ్ దట్ రెడ్ షర్ట్ వాలా ఉస్కా నామ్ హే శశి. అండ్ లాస్ట్ వన్ అండ్ నాగవెంకట అన్న. అండ్ ఇంకా ఇద్దరు ఉన్నారు, అండ్ ఫర్దర్ గా ఇంకా చాలా మంది యాడ్ అవ్వచ్చు. రానున్న రోజుల్లో ఇద్దరిని పరిచయం చేస్తాం, వాళ్ళతో పాటు చాలా మందిని పరిచయం చేస్తాం, ఇంకా చాలా మందిని పరిచయం చేస్తాం. అండ్ మా టైంలోకి ఎవరైనా మంచిగా ఉంటే వాళ్ళని కూడా యాడ్ చేసుకుంటాం. అండ్ వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్ రియాక్షన్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్, ఇన్ కేస్ ఎవరన్నా ఇంట్రెస్టెడ్ మాతో జాయిన్ అయ్యి మాతో పాటు వర్క్ చేయాలనుకుంటే, లైక్ ఇదే మాతో పాటు డిస్కస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో మెయిల్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి. మా సోషల్ మీడియా అకౌంట్ ఇస్తాం కదరా, మెయిల్ కాంటాక్ట్. ఇప్పుడు అలాంటి పోర్ట్ఫోలియో పెట్టమంటే ఏంది అలాది ఆబ్వియస్లీ బ్రో, ఫిక్స్ చేసుకుంటాం చూసి వాళ్ళు ఓకే అనుకుంటే. ఇంకోటి మెయిన్లీ ఏంటంటే ఓన్లీ బాయ్సే కాకుండా అంటే గర్ల్స్ని కూడా టీంలోకి తీసుకుందాం అనుకుంటున్నాం. ఎనీవన్ ఇంట్రెస్టెడ్, మీకు కంఫర్ట్ జోన్లో ఉండి మీకు చాలా కంఫర్ట్గా మాట్లాడతాం. అండ్ మీకు ఏదైనా తప్పుగా అనిపిస్తే దాన్ని అక్కడికక్కడే అడగండి, మాకేమి ఏమంటారు అన్నదాన్ని అభ్యంతరం లేదు. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.